దొరకకున్నామని కోటేశారు. వాడు దొరకలే, క్యాండిడేట్ దొరకలే. 5-6 రోజుల నుంచి ఫరారైండు వాడు, దొరకను కూడా దొరకలే. దొరకబట్టుకుని ఓట్లేసిండ్రు. ఇన్ని సీట్లు ఇక్కడ సిటీలో రావడానికి బీజేపీ ఓటు చీల్చుకున్నది కాబట్టి వచ్చింది ఇక్కడ. ఓకే, బీజేపీ చీల్చుకున్నది కాబట్టి బీఆర్ఎస్ ఇక్కడ కనిపించింది. అదే జిల్లాలలో బీఆర్ఎస్ అడ్రస్ లేదు. రైట్. సో ఏమంటారు, ఎవరికి ఉంది ఎడ్జ్? కాంగ్రెస్ కాంగ్రెసా లేకపోతే బీజేపీ? తెలంగాణ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక, ఎందుకంటే ఓటు పోలరైజేషన్ అయింది. అంటే కాంగ్రెసా లేదా బీజేపీ? ఎందుకంటాను నేను చెప్తా దానికి కారణం. ఇప్పుడు ఎంఐఎం క్యాండిడేట్ లేకపోవడం, బీసీ ఉద్యమం ఉధృతంగా నడిచే రోజులల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్ని పొరపాటు చేసినా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చుట్లో సక్సెస్ అయింది. నవీన్ యాదవ్ వాళ్ళు ఈ ఏరియాల క్యాండిడేట్ ప్లస్ అయింది. ఈ ఏరియాల వాళ్ళకున్న మంచి పేరు ఏంటంటే ఎవరికన్నా ఆపదత్తే వాళ్ళే ఉంటారు, లేకపోతే వీళ్ళని నమ్ముతారు. శ్రీశైలం యాదవ్ కుటుంబం అన్నా బాధున్నోని ఇంటికి వస్తారు, ఎవడన్నా చచ్చిపోయినా వాళ్ళు వేస్తారు, వీళ్ళు వెళ్తారు. ఆ ఖర్చులో గిరుసులు ఏమైనా అక్కేరు నాయర పేదోడా సాదోడా ఆడ బారేసేస్తాడు. అవును, దానమేది అనుకుంటాడు ఆయన మంచి గుణం. ఎవడన్నా పొలగాని ఫీజు లేదు కడతాడు, మాట్లాడతాడు. ఎవడెవడ ఇల్లు కాల్ చేస్తలేడు, భార్య పోతుంది, భర్త లేడు, ఇల్లు కాల్ చేస్తలేడు. అన్నా శ్రీశైలం అన్న ఇల్లు కాల్ చేస్తలేడు, ఆయన ఫోన్ చేస్తే ఇల్లు కాల్ చేస్తాడు. ఎవరైనా అప్పించుకుంటారు, ఇయ్యరాడు డబ్బులు వాపసు రాకపోతే ఆయన దగ్గర పోతారు, శ్రీశైలం దగ్గర. ఆయన ఫోన్ చేస్తే పైసలు వస్తాయి. మంచితనంతో ఎట్లా చెప్తాడు. కానీ ఇక్కడ ఆపతి సంపత్తికి వాళ్ళు ముందట ఉంటారు. ఒకటేంటంటే ఎంఐఎం క్యాండిడేట్ పెట్టకపోవడం, మాకు ముస్లింలు మా బీజేపీకి ఓట్లేరు, కానీ హిందూ ఓటు పోలరైజేషన్ అవుతాను మాకు. దాని కింద వీళ్ళకి హిందువులు ఇష్టట్లేదు, ముస్లింలకు ఇష్టట్లేదు. ఇంకోటి ఏంటంటే ఆయన ఇప్పుడు మాగంటి సునీత ఎవరైతే పోటీ చేసినలో ఆయన మొదటి భార్య కొడుకు వచ్చి బహిరంగంగా మా తల్లి కాదు ఈమె రెండో భార్య ఏదైతే క్లెయిమ్ చేసిండో ఈ ఓటర్ పాడుగానే అన్నిటి పట్టించుకుంటాడా మనం అనుకుంటాం. ఇప్పుడు మీకు సర్వేలు కనిపిస్తానే కదా, 9వ తారీఖు తర్వాత ఓటరు డిసైడ్ అవుతాడు. ప్రచారాలన్నీ బంద్ అయినాక ఓటర్లు డిసైడ్ అవుతాడు. ఈ లోపల ఎవరు పైసలు ఇచ్చినా తీసుకుంటారు. ఎవరి మీటింగ్ అయినా సక్సెస్, ఎవరికి వాళ్ళకి మీటింగ్లు సక్సెస్ అవుతుంది, అందరి మీటింగ్లు సక్సెస్ అవుతుంది. బీజేపీ మీటింగ్ సక్సెస్ అవుతాయి అంటారా? అంటే బీజేపీ ఎందుకు మీరు బీజేపీ రోడ్ షోలు గిడి షోలు ఏం లేవు? బీజేపీకి ఒక పని విధానం ఉంటుంది. ఓ 10 ఇండ్లకు అప్పచెప్తారు, 10 ఇండ్లు నువ్వు చూడాలి. రోడ్ షోలు ఉండవు, 10 ఇండ్లు నువ్వు చూడాలి. 11వ ఇల్లు కాడ ఎవడొచ్చి చెప్తాడు అనేది వీళ్ళకి సంబంధం ఉండదు. అంతే, 10 ఇండ్లు వాడు చూస్తాడు, 10 ఇండ్లు ఇంకోటి చూస్తాడు. ఈ స్టేట్ లో ఉన్న నిష్ఠాతులు అందరూ వచ్చి పని చెప్తా అంటారు. సంఘం వాళ్ళు, ఏబీపీలో బ్రాహ్మణ్స్ అందరు, సిద్ధాంతకర్తలు అందరూ A to Z స్టేట్ లో ఉన్నటువంటి ముఖ్యులందరూ వచ్చి కూడా పనిచేస్తారు. రాజే యాదవ్ ఫైనల్ గా నవీన్ యాదవ్ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉందంటే నేను అట్లంటలేను. ఆయనకు ఇన్నాళ్ళు మొగ్గున్నమాట వాస్తవం. ఓటర్ పోలరైజేషన్ ఏమైతుందో బూత్ లో పోయినాక ఓటర్ పోలరైజేషన్, హిందూ ఓటర్ మాత్రం మాకు పోలరైజేషన్ అవుతాడు. ముస్లింల కంటే హిందూ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అవును, ముస్లింల కంటే హిందూ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2 పార్టీల మధ్యనే సంకుల సమరం ఉంటది అనేది నా భావన. ఓకే, రైట్ రాజేంద్ర గారు, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.